మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత ఇటు బీజేపీ నెక్స్ట్ జరగబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేమే ముందుంటామంటూ మాట్లాడుతున్న విషయం అయితే మనం చూస్తున్నాము. ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఇటు కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచింది. అలాగే రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా అదే విధంగా ఈ 3 కార్పొరేషన్లో కూడా ముందుంటామని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఇదే విషయం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మాజీ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏ విధంగా ఉండబోతుంది మున్సిపల్ ఎలక్షన్స్ చూసారు కాబట్టి జీహెచ్ఎంసీలో ఏ విధంగా ఉండబోతుంది? జీహెచ్ఎంసీలో అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో దేశవ్యాప్తంగా మంచి పేరు రావాలి, గొప్ప కార్పొరేషన్ అని చెప్పి హడావడిగా దాన్ని 3 భాగాలుగా చేయడము, 2000 చదరపు అడుగులుగా విస్తరించడము అవన్నీ చేశారు. కానీ అది క్లియర్గా ఒకటైతే అర్థమైపోతుంది, హైదరాబాద్ని ఎంఐఎం చేతిలో పెట్టడానికి చేసిన కుట్ర. ఈ రోజు జీహెచ్ఎంసీని 3 విభాగాలుగా చేశాము, కేవలము అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంటే పాలన పరంగా మంచిగా ఉండడానికి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అని మళ్ళీ పాలన పరంగా ఉండాలి అంటే ఒక డివిజన్లో 60,000, ఒక డివిజన్లో 12,000, ఒక డివిజన్లో 30,000 ఎందుకు ఉన్నాయి? పాలన పరంగా అంటే సమానంగా ఉండాలి. అదే హైదరాబాద్లో కార్పొరేషన్లో ఏదైతే ఉందో అది ఎంఐఎం బెల్ట్, ఆ ఏరియాలోనేమో 150 డివిజన్స్ ఉంటాయి. మల్కాజ్గిరిలో 76, మళ్ళీ ఇక్కడ సైబరాబాద్లో 74. ఇది ఎందుకు ఉంది డిఫరెన్స్? మళ్ళీ నీకు సమానంగా కావాలి, పాలన మంచిగా ఉండాలి అని అంటే ఒక ఈక్విటబిలిటీ ఉండాలి. అది కాకుండా కేవలం ఎంఐఎం చేతిలో హైదరాబాద్ ని పెట్టాలి, ఎంఐఎం మేయర్ గా అక్కడ ఉండాలి, ఎప్పటికి ఇప్పుడు కాదంటే ఏదో లీజ్ కి రాసి ఇచ్చినట్టు, ఇదేదో ఆయన దాన ధర్మాలు చేసినట్టుగా దాన్ని చేయడం అన్నది నిజంగా కూడా అసలు బాధాకరం. ఈ రోజు హైదరాబాద్ అని అంటే ఒక మొత్తం కూడా మన ప్రపంచ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ అన్నది చాలా మంచి పేరు, ఒక మెట్రోపాలిటన్ సిటీ. అట్లాంటి హైదరాబాద్ ఎంఐఎం చేతిలో ఉంది. వాళ్ళకి అర్థం కాదు హైదరాబాద్ అంటే షేర్లింగంపల్లి, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒరిజినల్ హైదరాబాద్ అది కాదని చెప్పి జనరల్గా దూరం ఉన్న పబ్లిక్కి అది అర్థం కాదు. కానీ హైదరాబాద్ ఎవరి చేతిలో ఉంది? ఎంఐఎం చేతిలో ఉంది అని చేసేయడానికి చేసిన కుట్ర ఇది ఓపెన్గా. కానీ అయినా కూడా మిగతా 2 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో సైబరాబాద్, మల్కాజ్గిరి మాత్రం బీజేపీ డెఫినెట్గా కూడా కైవసం చేసుకుంటుంది. హైదరాబాద్ ఏదైతే ఎంఐఎం చేతిలో ఉందో అందులో కూడా స్ట్రాంగ్ అపోజిషన్ లా మేము పోరాడతాము, కుదిరితే ఎంఐఎం ని ఓడగొడతాం కూడా. సో మరి ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ లో ఎట్లా అయితే ఆల్మోస్ట్ ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టి అటు బీజేపీ రావడం చాలా కష్టతరంగా కనిపిస్తుంది. కానీ మీరు ప్రయత్నించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అటు సైడ్? డెఫినెట్ గా కూడా ప్రయత్నిస్తామండి. ఈ రోజు బీజేపీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని వెళ్తుంది. బీజేపీకి ఓట్ షేర్ అన్నది కేవలం హిందూ ప్రజలతోనే కాకుండా ముస్లిం ప్రజలతోటి కూడా వస్తుంది. దానికి నిదర్శనం రీసెంట్ గా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కరీంనగర్ లో కానీ, నిజామాబాద్ లో కానీ, బైన్సాలో కూడా మేము ఉన్నాము, బీజేపీ జెండా ఎగరేసింది అని అంటే దానికి కారణం ఏంటంటే ఈ రోజు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేవలం బీజేపీయే. కాబట్టి ఎంఐఎం చేతిలో ఉన్న హైదరాబాద్ ని కూడా రేపో మాపో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ కైవసం చేసుకుంటుంది. సో ఇక్కడ మీరు అంటే బీజేపీ అంటే మతపరమైన ఓట్ షేర్ మాత్రమే వస్తుందా, లేకపోతే ఇటు ముస్లిం ఓట్స్ కూడా మీకు సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు హైదరాబాద్ కార్పొరేషన్ లో కూడా? మీలాంటి వాళ్ళు ఈ బీజేపీ మత విద్వేషాలు ప్రేరేపిస్తుంది, బీజేపీ వాళ్ళకు కేవలం హిందూ ఓట్లే వస్తాయి అన్నది మీరు మర్చిపోవాలి. దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లలో బైన్సాలో ఈ రోజు బీజేపీ చైర్మన్ గా ఉన్నారు. బైన్సా అన్నది మైనారిటీ ఎక్కువగా ఉన్న ఏరియా. అట్లాంటి ఏరియాలో కూడా ఈ రోజు బీజేపీ చైర్మన్ గా ఉన్నారు అని అంటే క్లియర్ కట్ గా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది న్యాయము, ప్రజలకు కావాల్సింది నిజమైన సెక్యులరిజం. అంతేకాని సెక్యులరిజం ముసుగులో ఎంఐఎం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న మోసాలు కాదు అని చెప్పి ఈ రోజు ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రేపు జీహెచ్ఎంసీ జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ లలో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లలో కూడా బీజేపీయే గెలుస్తుంది. అవును, గతంలో చూసుకుంటే కనుక కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బీజేపీకి ఇక్కడ హైదరాబాద్ లో చాలా గ్రేట్ అంటే 48% వరకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ సీట్స్ వచ్చాయి. సో ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
యాక్చువల్గా మేయర్ పీఠం మాదే అని మేము అనుకుంటున్నాము. సైబరాబాద్లో ఇప్పుడు మల్కాజ్గిరి ఉన్న కార్పొరేషన్స్లలో మొత్తం కూడా మేయర్ పీఠం మాదే, మేయర్ మేమే కైవసం చేసుకుంటాము అన్న ధీమాలో మేము ఉన్నాము. అదే ముఖంగా ముందుకెళ్తున్నాము. కావాలంటే మీరు హిస్టరీ కూడా చూసుకోండి. జనరల్గా కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేదే లేదు. కాంగ్రెస్ని ఎవరు నమ్మరు. అట్లాంటి కాంగ్రెస్కి ఇప్పుడు ఇక్కడ ఏదో అవుతుంది అని చెప్పి వీళ్ళేదో హడావిడిగా డివిజన్స్ చేయడము, ఎక్కడైతే ముస్లిం ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ ఐసోలేట్ చేసేసి వాళ్ళకి అడ్వాంటేజ్ గా తీసుకురావడం అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రజలందరికీ కూడా వాళ్ళ మోసాలు అర్థమైపోయి ఇస్తా అన్న 6 గ్యారంటీలకు చేసిన మోసాలు, అలాగే 420 హామీలకు వాళ్ళు చేసిన మోసాలు అన్నది ప్రజలలో ఉంది. కాబట్టి ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. సో ఇప్పుడు రేపు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు అయినా కానీ బీజేపీ ఏ విధంగా పీపుల్స్ ని అంటే ఎలా వై పీపుల్ చూస్ యూ అంటే ఏం చెప్తారు? ఏం తీసుకొచ్చారు ఇటు సెంట్రల్ నుంచి కానీ బీజేపీ వైపు నుంచి ప్రజలకి ఏం వాట్ వీఆర్ ఆస్కింగ్ అంటే మేము ఏం అడుగుతున్నాము, ఏం అడగబోతున్నాము, ప్రజలు మమ్మల్ని ఏమి చూసి ఓటేస్తున్నారు అని అంటే ఈ రోజు దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు నంబర్ 1 స్థానంలో ఉంది. ఒకప్పుడు ఐఆమ్ అన్ ఇండియన్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఈ రోజు ప్రౌడ్ గా ఐఆమ్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్, మా తాత ముత్తాతలు భారతదేశం వాళ్ళు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఏమొచ్చింది అని అంటే హైవేసే కానీ, ఎయిర్పోర్ట్లే కానీ, వందే భారత్ ట్రైన్లే కానీ, రైల్వే స్టేషన్స్ ఎంత మంచిగా రెస్టోర్ అవుతున్నాయి, ఎంత మంచిగా రీప్లేస్ చేస్తున్నారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెసే కానీ రైల్వే స్టేషన్స్లలో. దీంతో పాటుగా రైతు వేదిక అని చెప్పి మళ్ళా గ్రామ పంచాయతీలలోకి డైరెక్ట్ గా నిధులు పంపించడము, గ్రామ్ సడక్, ఇట్లా చాలా విషయాలలో కూడా డైరెక్ట్ గా కేంద్రం ఇక్కడ ఉంది. ఈ రోజు ఇంద్రమ్మ పేర్ల మీద వీళ్ళు కట్టే ఇండ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కేంద్రం నిధులు ఉన్నాయి. కానీ కేవలం వాళ్ళు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఎక్కడ నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుందో అని చెప్పి. కానీ నిజంగా కూడా ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది, నిజాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. మెయిన్ గా మన హైదరాబాద్ విషయానికి వస్తే మన ఈ 3 కార్పొరేషన్లు డివైడ్ చేసినారు. ఎంత వరకు అందుతున్నాయి ఇక్కడ ప్రజలకి అక్కడ నుంచి వచ్చేవి? కేంద్రం నుంచి నిధులు అన్నవి ఒక డెవలప్మెంట్ పరంగా వస్తాయి. ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి, యూపీకి అని ఏమీ ఉండయి. ప్రతి ఒక్క రాష్ట్రంకి ఒకటే ఒక రూల్ ఉంటుంది. ఏదైతే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ని తీసుకుంటారో ఆ ప్రాజెక్ట్ కి ఈధర్ వాళ్ళు డైరెక్ట్ గా నన్న హెల్ప్ చేస్తారు, లేకపోతే ఆ ప్రాజెక్ట్ కి లోన్ల రూపంలో మీరు ఆ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకోండి అని చెప్పి అట్లా ఇండైరెక్ట్ గా నన్న కేంద్రం హెల్ప్ చేస్తుంది. ఈ రోజు మన హైదరాబాద్ లో స్మార్ట్ సిటీ పేర్ల పైన 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చే నిధులు డైరెక్ట్ గా మనకే వస్తాయి. కానీ ఆ 15th కమిషన్ వాళ్ళు ఇచ్చే నిధులు వాళ్ళు ఎక్కడ వాడుతున్నారు అన్నదే అది స్టేట్ గవర్నమెంట్ చేతులలో ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఏవైతే రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ జరుగుతుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేక్స్ కోసం అని చెప్పి, లేక్స్ ని రిజువనేట్ చేయడానికి అని చెప్పి కూడా డైరెక్ట్ గా సెంట్రల్ నుంచే డబ్బులు వస్తాయి. ఇవన్నీ వాళ్ళు యూటిలైజ్ చేయడం, ఆ హ్యాండ్ ఎవరిది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంతైతే ఇస్తుందో దాన్ని యూటిలైజ్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్. అది వీళ్ళు ప్రాపర్ గా చేయాలి. సో ఇంకొకటి మీ పైన ఈ ఎలిగేషన్స్ ఏంటంటే బీజేపీ ఎప్పుడు ప్రచారాలు చేసినా కానీ ఎంఐఎంని తిడుతూ ఎంఐఎంనే ఫోకస్ చేసుకుని చేస్తుంది అని చెప్పేసి గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మీరు ప్రచారం చేసినప్పుడు అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తారు? నెక్స్ట్ ఈ ఎలక్షన్స్లో కూడా మీరు ప్రచారాలు చేశారు కాబట్టి మీ ప్రచారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? నిజంగా వాళ్ళు అన్నట్టు ఆ విధంగా నడుస్తున్నాయా? చూడండి, బీజేపీ ఆత్మ, బీజేపీ శ్వాస జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని చెప్పి మేము బరాబర్ చెప్తాము. జై శ్రీరామ్ పేరుతోనే మేము ఓట్లు అడుగుతాము. అది మేము ఉన్నా, మేము లేకున్నా, మేము చనిపోయినా కూడా జై శ్రీరామ్ అన్నది మా శ్వాసలో ఉంటుంది. అది స్టాండర్డ్. అది ఏ ఒక్క పార్టీ వాళ్ళు వచ్చినా మేము మారేది కాదు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం నేర్చుకోవాలి అని అంటే మేము మా దేశాన్ని, మా ధర్మంని ముందు పెడతాం. వాళ్ళలాగా ఒక కుటుంబాన్ని మేము ముందు పెట్టి ఎప్పుడు కూడా ఓట్లు అడగం. మేము ఓట్లు అడిగేది మా అభివృద్ధి కోసం, మా ధర్మం కోసం, మన దేశం కోసం. వాళ్ళు అడిగేది వాళ్ళ కుటుంబం అభివృద్ధి కోసం, వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఓట్లు అడుగుతారు. మేము మాట్లాడితే భారత్ మాతాకి జై అని మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడితే జై కాంగ్రెస్, జై గాంధీ అని మాట్లాడతారు. ఒక వ్యక్తి కోసం మేమేమి చేయము. మేము చేసేది దేశం కోసం, ధర్మం కోసం. కాబట్టి ఇదే నినాదం తోటి మేము ముందుకెళ్తాం. ఇదే నినాదం పైన మాకు నమ్మకం ఉంది. ఇదే నినాదం పైన ప్రజలకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎంచుకుంటారు. ఒకరి కోసం మేము మాత్రం మా నినాదాలను మార్చుకోం. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్, బీజేపీ కలిపి పనిచేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
బీఆర్ఎస్ అన్నది భూస్థాపితం అయిపోయిన పార్టీ. బీఆర్ఎస్ కి దిక్కెవరు అని అంటే ఆ పార్టీకే తెలియదు. ఒక ఆయననేమో ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఇంకొక ఆయన ఎప్పుడు జైలుకి పోతారో వాళ్ళకే తెలియదు, ఒక ఆమెనేమో వేరే పార్టీయే పెట్టేసింది. అట్లాంటి పార్టీని మేమెందుకు మాట్లాడతామండి? అట్లాంటి పార్టీ ఒకవేళ మాకు సహాయం చేసి మేము కూడా ధర్మం కోసం మీ ముందు ఉంటాము అని అంటే మేము స్వాగతిస్తాము. మా పార్టీ అన్నది ఏంటంటే దేశం కోసం ముందుకెళ్లే పార్టీ, అంతేకాని వాళ్ళతో పాటు కలిసి పోరాటం చేస్తాము, వాళ్ళతో పాటు కలిసి కార్పొరేషన్ లో ఉంటాం అన్నది మాత్రం తప్పు. సో ఇక మిగతా ఈ రెండు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మల్కాజ్గిరి అలాగే సైబరాబాద్ ఎంత పర్సెంట్ వరకు ఇప్పుడు బీజేపీ అక్కడ కనిపిస్తుంది? చూడండి, మోస్ట్ ప్రాబబుల్లీ మేయర్ కైవసం చేసుకునే పొజిషన్ లో మేము ఉన్నాం. మాకు ఆల్మోస్ట్ 40%, 35% ఆఫ్ ఓట్ షేర్ అన్నది మాకు అప్పుడు ముందే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అదే ఉంటుంది, ఇంకా దానికంటే ముందే వస్తుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఎందుకు అనంటే ఒక్కటి క్లియర్ కట్గా నేను చెప్తున్నాను, 150 డివిజన్లను 300 డివిజన్లకు హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 2000 స్క్వేర్ కిలోమీటర్స్గా జీహెచ్ఎంసీని చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం అక్కడ అభివృద్ధి కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజాపాలన కోసమో, లేదంటే అధికారికంగా సర్వీస్ కోసమో కాదు. అది కేవలము మేము ఇంత పెద్ద విస్తరణలో ఉన్న కార్పొరేషను, మాకు అప్పులు ఇవ్వండి, అప్పులకి లోన్ల దగ్గరికి పోతే మా చెప్పులు చూసి బయటికి పంపించేస్తున్నారు కదా రేవంత్ రెడ్డిని. దయచేసి మాది ఇంత పెద్ద కార్పొరేషన్, ఇప్పటికన్నా మాకు అప్పులు ఇవ్వండి, అప్పులు తెచ్చిన తర్వాత దాంతో స్కాములు చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న కుట్ర. అంతేకాని ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా మాత్రం ఏమీ కూడా జరగలేదు. సో మొత్తానికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అయితే బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకోబోతుంది. డెఫినెట్లీ అండి, అది 100% ఈసారి సైబరాబాద్, మల్కాజ్గిరిలో మాత్రం బీజేపీ మేయర్ కైవసం చేసుకుంటుంది. ఎంఐఎం పార్టీ ఎక్కడైతే అధికారికంగా వాళ్ళు ఎక్కువ ఉన్నారో ఆ ఏరియా హైదరాబాద్ లో కూడా మేము స్ట్రాంగ్ గా పోరాడతాము, మేమే గెలుస్తాము, మేమే గెలవడానికి పోరాటం మాత్రం చేస్తాం. సో ఇంకొకటి, మొన్న ప్రచారంలో ఓవైసీ గారు మాట్లాడడం జరిగింది, బీజేపీకి ఇంట్లో భార్యల కంటే మేమే ఎక్కువైపోయాం, మా కోసమే ఊరికే ప్రతిదానికి మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి, తర్వాత రెడ్డిలైనా ఎవరైనా కానీ మా కిందే పనిచేయాలన్నట్టు ఏదో ఒక మాట్లాడడం జరిగింది ప్రచారంలో. సో దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ముందుగా అండి, ఇట్లాంటి రజాకార్ పార్టీ అయిన ఎంఐఎం ని ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళని మనం ప్రశ్నించాలి. కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రచారానికి పోయి కాంగ్రెస్ హేతో ముస్లిం హే, ముస్లిం హేతో కాంగ్రెస్ హే అని చెప్పి ఓపెన్ గా ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇదే వాళ్ళ ధైర్యం. అందుకే వాళ్ళు ఏమన్నా అంటే 15 నిమిషాలు మాకు చాలు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. మొన్న ఎంత ఓపెన్ గా రావు హోనేదో రెడ్డి హోనేదో హమారే పాస్ ఆనా చాహియే అని అన్నారు. అలాగే ఈ రోజు జిహెచ్ఎంసీలో ఉన్న హైదరాబాద్ ని వాళ్ళ దగ్గరికి ఇచ్చేశారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఇంకొకటి ఏం మాట్లాడతారు, ఇంట్లో భార్యల కంటే ఎక్కువగా మమ్మల్నే ప్రేమిస్తున్నారు అని అంటే మూర్ఖత్వంతో, అహంకారంతో ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. నిజంగా కూడా అతను చిత్తశుద్ధితోటి ఆలోచిస్తే ఏ రోజైతే కాసిం రజ్వీ ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయాడో ఆ రోజే వీళ్ళు కూడా వెళ్ళిపోవాలి. వీళ్ళు వెళ్ళిపోకుండా ఈ రోజు మన దేశంలో ఉంటూ మన దేశం గురించి మాట్లాడుతుంటారు. భారత్ మాతాకి జై అనరు, వందే మాతరం అని మాట్లాడరు. వీళ్ళు మత విద్వేషాలు ప్రేరేపిస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి మాకు కాదండి వాళ్ళపైన ప్రేమ, వాళ్ళకి మేమంటే ప్రేమ. అందుకని మీరు చూడండి, ఓట్లు అడగడానికి క్యాంపెయినింగ్ కి పోతే ఓట్లు మేము డెవలప్మెంట్ చేసినామని చెప్పి వాళ్ళు అడగరు, కేవలం బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతారు వీళ్ళు. అట్లాంటిది ఈయన కూడా ఓవైసీ ఆలోచించుకోవాలి. ఈ అహంకారానికి చెక్ పెట్టాలి అని అంటే ప్రజలు రేపు రాబోయే ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మున్సిపల్ కార్పొరేషన్లో ఎలా అయితే మనం కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిందో, అదేవిధంగా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా అదే విధంగా మేము ముందుండబోతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఇటు ఎంఐఎం చేతిలోకి ఇచ్చేసినప్పటికీ కూడా మిగతా ఏదైతే 2 కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ రెండిట్లో కూడా మేమే ముందంజలో ఉంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం.